ఓం నమస్తే. మన వేదామృత తరంగిణి యూట్యూబ్ ఛానల్లోకి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. నేను మీ నలినమ్మ అలియాస్ డిఎన్ఏని, అంటే దోమకొండ నలిని ఆచార్యను. నేను మీకు వైదిక పర్వముల గురించి వివరంగా తెలియజేస్తూ మన పండుగలు అనే శీర్షికతో సిరీస్ ఆఫ్ వీడియోస్ని చేస్తున్నాను కదా. గతంలో అసలైన సంక్రాంతి పండుగ ఎప్పుడు అనే వీడియోలో ఉత్తరాయణ ఆగమనం గురించిన జ్యోతిష్ శాస్త్ర మరియు ఖగోళ శాస్త్రాల అంశాలతో ముడిపడిన విషయాలను వివరించాను కదా. ఇప్పుడు మనం భారతీయ పండుగల్లో దీపావళి తర్వాత రెండో పెద్ద పండుగ అయిన హోలీ పర్వదిన విశిష్టతను గురించి తెలుసుకుందాం. తెలుగు నెలల్లో చివరిదైన ఫాల్గుణ మాసం మధ్యలో వచ్చే పౌర్ణమి రోజున హోలీ అనే రంగులకేలి జరుపుకుంటారు. దీన్నే కాముని పండుగ అంటారు. దీన్నే సంస్కృతంలో హోలికోత్సవం లేదా వసంతోత్సవం లేదా మదనోత్సవం అని అంటారు. శారదీయ నవసస్యేష్టి అనగా దీపావళి తర్వాత దేశంలో అత్యంత వేడుకగా ఆనందోత్సాహాలతో జరుపుకునే పండుగ ఇది. రెండు ప్రధాన ఋతువులు మారినప్పుడు అనగా శిశిర మరియు గ్రీష్మ ఋతువుల మధ్య ఉండే సంధికాలంలో వచ్చే హోలీ పండుగను వైదిక సంస్కృతి ప్రకారం వాసంతి నవసస్యేష్టి రూపంలో జరుపుకోవడం సనాతన ధర్మంలో ఆనవాయితీ. మన పూర్వీకులైన ఋషులు, మునులు ఈ పండుగను ఆగ్రాయనేష్టి రూపంలో జరుపుకునేవారు. కాత్యాయన శ్రౌత సూత్రాల్లో దీన్ని దర్శ పౌర్ణమాసేష్టి లాంటి నైమిత్తిక పాకయజ్ఞాలలో ఒకటిగా పేర్కొనబడింది. సుమారు 200 కోట్ల సంవత్సరాల క్రితము సృష్టి రచన చేసిన పరమేశ్వరుడు ప్రారంభంలోనే సమస్త పదార్థముల జ్ఞానమును మానవునికి అందజేయుటకై ఘోర తపస్సు చేసిన 4 ఆది ఋషుల హృదయాలలో 4 వేదాలను ప్రకాశింపచేశాడు. చతుర్వేదాల్లో ఒకటైన యజుర్వేదము యజ్ఞ సంబంధి కర్మకాండలను గురించి తెలియచేస్తుంది. ప్రతి మనిషి అనునిత్యము పంచమహాయజ్ఞాలను చేయాలని, సంధి సమయాల్లో నైమిత్తిక యజ్ఞాలు చేయాలని, లేకపోతే ప్రత్యావాయ పాపం తగులుతుందని వేదం ఘోషిస్తుంది. అందుకే ప్రతిదినము పగలు రాత్రి కాలాల మధ్య వచ్చే ప్రాతః మరియు సాయం సంధ్యావేళల్లో సంధ్యాగ్నిహోత్రాలు చేయాలి. ఎందుకంటే ఈ ప్రదోష వేళల్లో వాతావరణంలో క్రిమికీటకాదుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. రోగకారక వైరస్ ఈ సమయాల్లో విజృంభిస్తుంది. ఈ బ్యాక్టీరియా వైరస్ల నుంచి మనలను యజ్ఞకుండము నుంచి వెలువడే ఔషధయుక్త వాయువులు అనగా ధూపము కాపాడుతుంది. అదేవిధంగా నెలలో 2 పక్షములు అంటే శుక్లపక్షము, కృష్ణపక్షముల మధ్య వచ్చే పౌర్ణమి, అమావాస్య తిథుల్లో దర్శ పౌర్ణమాసేష్టి అనే నైమిత్తిక యజ్ఞాలు చేయాలి. అలాగే ఋతువులు మారే సంధి కాలాల్లో వచ్చే శారదీయ నవసస్యేష్టి మరియు వాసంతి నవసస్యేష్టి వంటి బృహత్ యజ్ఞాలను విశేష మంత్రాలను చదువుతూ ఆహుతులు ఇస్తూ చేయాల్సి ఉంటుంది. వసంత ఋతువు ప్రారంభమవ్వడానికి అంటే ఉగాది పండుగకు 40 రోజుల ముందు మాఘశుద్ధ పంచమిన వచ్చే వసంత పంచమి నుంచి ప్రకృతిలో మార్పులు ప్రారంభమై ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి నాటికి అంటే హోలీ పండుగ నాటికి ప్రకృతి కన్య నవ యవ్వనం సంతరించుకొని విరబూసిన పుష్పాలు కల వృక్షాలతో కడు సుందరంగా తయారై క్రొత్త సంవత్సరాన్ని స్వాగతిస్తున్నట్లుగా ఉంటుంది. సృష్టిలోని అన్ని జీవరాశులు, కోకిల, నెమలి వంటి ప్రాణులు వసంతమును ఆహ్వానిస్తూ మధురమైన ధ్వనులు చేస్తూ సందడి చేస్తుంటాయి. తిరోగమన ఋతుపవనాల వల్ల కురిసిన వర్షాలకు రబీ పంట చేతికి వస్తుంది. కాబట్టి కార్మిక కర్షక లోకమంతా చాలా ఆనందంగా సౌభాగ్యంగా ఉండే సమయమిది. ఈ ఆనందోత్సాహాల వేళ ప్రజలంతా సామూహికంగా జరుపుకునే పండుగే ఈ హోలీ, రంగుల కేలి. ఇంతటి ప్రాధాన్యం కలిగిన పండుగ గురించి మన పురాణాలు ఏమి చెబుతున్నాయో ఇప్పుడు చూద్దాం. పురాణాలు ప్రామాణికం కాకపోయినా
ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి ఆ కథలు ఏంటో కూడా తెలుసుకోవలసిన అవసరం ఉంది. శ్రీ మహావిష్ణువు యొక్క ద్వారపాలకుడైన విజయుడి అవతారమైన హిరణ్యకశిపుడికి ఒక సోదరి ఉంటుంది. ఆమె పేరు హోలిక. ఈమె మాయావి అయిన రాక్షస స్త్రీ. తన అన్న ఆజ్ఞ ప్రకారం ప్రహ్లాదుడిని చంపడం కోసం ఈమె నియమించబడుతుంది. ఈమె వద్ద అగ్ని నుంచి కాపాడే ఒక మాయా వస్త్రం ఉంటుంది. దానిని కప్పుకొని చితిపై కూర్చొని హిరణ్యకశిపుడిని ఒడిలో పడుకోబెట్టుకుంటుంది. దేవుని లీల కారణంగా ఈ దుర్ఘటనలో హోలిక కాలి చనిపోతుంది. కానీ ప్రహ్లాదుడు ఏమాత్రం గాయపడకుండా సురక్షితంగా బయటపడతాడు. సత్యవ్రతమును ఆచరిస్తూ ధర్మ మార్గమున వెళ్ళే వారిని దేవుడు రక్షిస్తాడనే సందేశము ఈ కథలో దాగి ఉంది. అప్పటి నుంచి ప్రతి ఏటా హోలికను దహనం చేస్తున్నట్లు చతుర్దశి నాటి రాత్రి జనమంతా చౌరస్తాల్లో గుమిగూడి టైర్లు, కర్రలతో చితిని పేర్చి అందులో పాత బట్టలు, పనికిరాని చెక్క సామాగ్రి వంటివి వేసి కిరోసిన్ లేదా పెట్రోలు పోసి తగలబెడతారు. పాటలు పాడుతూ ఆ చితి చుట్టూ తిరుగుతూ అందులో పేలాలు వేస్తూ ప్రార్థన చేస్తారు. మరునాటి ఉదయం బంధుమిత్రులంతా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ప్రేమ, స్నేహ భావాలతో సంబరాలు చేసుకుంటారు. ఇంకొక పౌరాణిక కథనం ప్రకారం శివుడిని భర్తగా పొందుటకు పార్వతీదేవి ఘోర తపస్సు చేయుచుండగా ఆమెకు సహాయం చేయవలసిందిగా దేవతలంతా మన్మధుడు అనగా మదనుడిని కోరుతారు. మన్మధుడు శివునిపై పూల బాణాలను వేసి తపోభంగం చేస్తాడు. తీవ్ర ఆగ్రహావేశాలకు లోనైన శివుడు తన 3వ నేత్రాన్ని తెరచి మన్మధుడిని భస్మం చేస్తాడు. మన్మధుడినే కామదేవత అంటారు. ఇలా కోరికలకు ప్రతిరూపమైన కాముడిని దహింపచేసిన రోజు కావడం వల్ల ఈ పండగను మదనోత్సవం అని కూడా పిలుస్తారు. కామదహనం పేరుతో చతుర్దశి నాటి రాత్రి గడ్డితో చేసిన మన్మధుని బొమ్మను కాష్టంలో వేసి తగులబెడతారు. జ్ఞానమనే నేత్రముతో విషయ వాసనలని, ఇంద్రియాల ప్రవృత్తులను భస్మం చేయాలనే సందేశం ఈ కథలో ఉంది. మన ఇతిహాస గ్రంథమైన రామాయణంలో కూడా హోలీకి సంబంధించిన కథ ఒకటి ఉంది. శ్రీరామచంద్రుని వంశ ఆద్యుడైన సామ్రాట్ రఘు మహారాజు అయోధ్య నగరాన్ని పరిపాలిస్తున్న సమయంలో డుంఢా అనే రాక్షసి రాజ్యంలోని పిల్లల్ని ఎత్తుకెళ్ళి తింటూ ఉండేది. ఆ రాక్షసిని ఆకర్షించడానికి ప్రజలంతా ఒక ప్రణాళికను రచిస్తారు. దాని ప్రకారం కాష్టాన్ని పేర్చి దాని చుట్టూ చిన్న పెద్ద కలిసి పాటలు పాడుతూ నాట్యం చేస్తూ తిరుగుతూ ఉంటారు. రాక్షసి పిల్లల్ని ఎత్తుకెళ్ళడానికి రాగానే ఆమెను పట్టుకొని మంటల్లో వేసి దహనం చేస్తారు. ఆ రాక్షసి పీడ విరగడ అయ్యిందని మరునాడు హోలీ పండుగను జరుపుకోవడం ఈ పండుగకు నాంది పలికింది. ఐకమత్యమే మహాబలం అనే నానుడిని ఈ కథ రుజువు చేస్తుంది. ఇలా 3 కథల్ని హోలీ పండుగ నేపథ్యంలో చెప్పుకుంటారు. ఇప్పుడు మనం వైదిక ధర్మం ప్రకారం హోలీ పండుగ నేపథ్యం, దీని విశిష్టత గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రాచీన కాలంలో ఈ పండుగ ఒక విశేషమైన యజ్ఞ రూపంలో ఉండేది. హోలిక అనే శబ్దానికి అగ్ని లేదా అగ్నితో పునీతమైనది అని అర్థము. అగ్ని మనలను క్రిమికీటకాల నుంచి రక్షించే విశేషమైన శక్తిగల దేవత. ఇది మనలోని దుర్గుణాలను దహించి వేసి మన అంతరంగాన్ని పవిత్రం చేస్తుంది. అందుకే 33 ప్రాకృతిక దేవతలకు అగ్ని ముఖము వంటిది అని అంటారు. పిండాండములో మరియు బ్రహ్మాండములో కొలువై ఉండే అష్టవసువులు, ఏకాదశ రుద్రులు, 12 ఆదిత్యులనే దేవతలకు యజ్ఞము ద్వారానే ఆహుతులు అందుతాయి. తద్వారా ఇవి బలపడి మన ఆయుష్ను పెంచుతాయి. అగ్నిలో సగము వేయించిన ఆహార ధాన్యపు గింజలను కూడా హోలిక అని అంటారు. ఈ హోలికలను అంటే పేలాలను
అగ్నిలో వేసి చేసే యజ్ఞాన్ని నవాన్నేష్టి అని అంటారు. ఇక్కడ నవ ప్లస్ అన్న ప్లస్ ఇష్టి కలిసి నవాన్నేష్టి అయ్యిందనే విషయాన్ని గమనించండి. యవలు, గోధుమలు వంటి ధాన్యపు గింజల రవ్వతో చేసిన మోహన భోగ్ అంటే హల్వాతో ఆహుతులు ఇచ్చి దాన్ని అందరూ తింటారు కూడా. ఆయుర్వేదం ప్రకారము ఇది కఫము నుంచి కాపాడి నిస్సత్తువను తొలగిస్తుంది. శరీరంలోని కొవ్వును కూడా కరిగించే శక్తి ఈ హోలికలకు ఉంది. ఈ ధాన్యాలతో చేసిన సత్తుపిండి పిత్తదోషాన్ని నివారిస్తుంది కూడా. కొత్త పంటను అగ్నిలో ఆహుతులుగా సమర్పించకుండా ఆయా ధాన్యాలను ఆహారంగా తీసుకోకపోవడం అనేది భారతీయులకు యుగాల తరబడి ఆనవాయితీగా వస్తూ ఉంది. చివరిగా హోలీ పండుగ వెనుక ఉన్న అసలైన మర్మాన్ని, ఆధ్యాత్మిక కోణాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిజానికి లోకములో రాక్షసులు, దేవతలు అంటూ విభిన్నమైన వ్యక్తులు ఉండరు. ప్రతి మానవులో ఆసురీ శక్తులైన కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలు అనే అరిషడ్ వర్గాలు ఉంటాయి. అంతేకాక రాగద్వేషాలు, ఈర్ష్య, అసూయ వంటి నకారాత్మక స్వభావాలు ఉంటాయి. వీటిని నశింపచేసే శక్తి యజ్ఞాగ్ని అనగా హోలికకు ఉంటుంది. కాబట్టి మన పూర్వీకులు యజ్ఞయాగాదులు చేస్తూ ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తూ సాత్వికంగా మారేందుకు, దైవీ గుణాలను పెంపొందించేందుకు నిరంతరం ప్రయత్నిస్తూ ఉండేవారు. అంతేకాని రాక్షసుల అలవాట్లు అయిన మాంసభక్షణ, మద్యపాన సేవనం, కామకేలి వంటివి విచ్చలవిడిగా చేస్తూ వావి వరసలు లేకుండా రంగుల్లో మునిగి తేలుతూ వరసైన వారితో పరాచకాలు ఆడేందుకు ఈ పండుగ జరుపుకోమని మన పెద్దలు ఎక్కడా చెప్పలేదు. తెల్లదొరల పుణ్యమాని ఈ చిత్ర విచిత్ర అలవాట్లు అన్నీ మన జీవితంలో చేరి మన జీవన విధానాన్ని మార్చివేశాయి. ధియో యోనః ప్రచోదయాత్ అంటూ గాయత్రి మంత్రంలో ఏ బుద్ధినైతే సత్కర్మల వైపు ప్రేరేపించమని పరమేశ్వరుని వేడుకుంటామో ఆ బుద్ధిని నాశనం చేసే పదార్థములైన మద్యము లాంటి మాదక ద్రవ్యాలను సేవించడం ఎంతవరకు భావ్యమో ఒక్కసారి ఆలోచించండి. సుశ్రుత సంహితలో చెప్పినట్లుగా బుద్ధిం లుంపతి యద్ద్రవ్యం మదకారి తదుచ్యతే అంటే ఏ పదార్థమైతే బుద్ధిని నాశనం చేస్తుందో దానిని మదకారి లేదా మద్యం అని అంటారు. భంగ్ లాంటి డ్రగ్స్, సారా, బ్రాండీ, విస్కీ, కళ్ళు వంటి మాదక ద్రవ్యాలు అన్నీ మద్యం కిందికే వస్తాయి. మన పూర్వీకులు యజ్ఞయాగాదుల అనంతరం సోమపానం చేసేవారు. గత ప్రభుత్వంలోని ఒక మంత్రి అన్నట్లు వేదాల్లో సురాపానం ఉందనుకోవడం చాలా పెద్ద పొరపాటు. మన దేవతలు మద్యాన్ని సేవించారు అని అనుకోవడము మూర్ఖత్వం. సోమపానం అంటే సోమరసాన్ని త్రాగడం. ఈ సోమరసం అనేది సోమలత అనే ఔషధ చెట్టు యొక్క ఆకులను నీటిలో మరిగించి చేసే కషాయం. ఈ రసమును ఆహుతులుగా ఇస్తూ సోమయాగాలను వెనకట చేసేవారు. ప్రస్తుతం ఈ తీగ చెట్టు అంతరించిపోయింది. దీని స్థానంలో గిలోయ్ అనగా తిప్పతీగ ఆకులతో చేసిన కషాయాన్ని త్రాగవచ్చు. శృంగారభరితమైన ఫాస్ట్ బీట్ పాటలకు స్టెప్పులు వేస్తూ నృత్యం చేయడం కాదు, అభినయ ప్రధానమైన సందేశాత్మక కళలను ప్రదర్శిస్తూ మనోరంజక కార్యక్రమాలను ఏర్పాటు చేసుకొని పిల్లలకు, యువతకు మన భారతీయ పండుగల పట్ల అనురక్తిని, భగవంతుని పట్ల విశ్వాసమును, ఋషి మునుల పరంపరపై గౌరవభావం పెంపొందించే ప్రయత్నం చేయగలరని, ఇక ముందు కాలుష్య నివారణి, భువనానికి గరిమనాభి వంటి యజ్ఞమును చేస్తూ ఈ హోలీ పండుగను జరుపుకుంటారని ఆశిస్తున్నాను. ఇలా పట్టు లేదా తెల్లని వస్త్రాలు ధరించి ఆషాఢీ నవానేష్టిని 32 విశేష మంత్రాలతో ఆహుతులిస్తూ చేయడం ద్వారా దేవ పూజ,
విద్వాంసుల సమాదరణ, వాయు కాలుష్య నివారణ, గృహశుద్ధి మరియు ఆటపాటల ద్వారా ఆత్మీయుల మధ్య హర్షోల్లాసం నెలకొనడం వంటివి సిద్ధిస్తాయి. ఇవి ఈ హోలీ పండుగ వెనుక ఉన్న అసలైన మర్మములు. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. నేను చేస్తున్న ప్రయత్నం అభినందనీయం అయితే కామెంట్ చేసి ప్రోత్సహించండి. వేద ప్రచారంలో నాకు సహకరించే పనిలో భాగంగా నా ఛానల్ను మీ బంధుమిత్రులతో సబ్స్క్రైబ్ చేపించండి. మళ్ళీ త్వరలోనే ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. ఓం స్వస్తి.